సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ గీత గోవిందం లాంటి అల్టిమేట్ హిట్ తర్వాత నోటా సినిమాతో దెబ్బతిన్నా కానీ తిరిగి బాక్సాఫీస్ దగ్గర అప్పటికే లీక్ అయిన టాక్సీ వాలా సినిమాతోనే దుమ్ము లేపే బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోగా తర్వాత కొంత గ్యాప్ వచ్చినా ఇప్పుడు సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు డియర్ కామ్రేడ్ అంటూ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు విజయ్ దేవరకొండ. మే ఎండింగ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఓవరాల్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ దృష్ట్యా విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే ఆంధ్ర ఏరియాలో సినిమాను ఓవరాల్ గా 16 కోట్ల నుండి 18 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుంటున్నట్లు సమాచారం. ఇక నైజాం ఏరియాలో ఓవరాల్ గా సినిమా బిజినెస్ అల్టిమేట్ లెవెల్లో జరుగుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఓవరాల్ గా ఈ సినిమాను నైజాం ఏరియాలో 7.65 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ కు అమ్మినట్లు సమాచారం అందుతుంది. ఇది విజయ్ దేవరకొండ కెరీర్ లోనే హైయెస్ట్ రేట్ గా చెప్పుకుంటున్నారు. ఓవరాల్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 23 కోట్ల నుండి 24 కోట్ల రేంజ్ బిజినెస్ కు పైగా సొంతం చేసుకునే అవకాశం ఉండటంతో విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బిజినెస్ ను 2 తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకున్న సినిమాగా నిలవబోతుంది డియర్ కామ్రేడ్ సినిమా. ఇక ఇతర భాషల్లోనూ సినిమాకు మంచి ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. మరి బాక్సాఫీస్ దగ్గర మే ఎండింగ్ లో రాబోతున్న ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.